ముందుగా తండ్రిని దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మహాదేవుడు అనుగ్రహించినటువంటి ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి ఈ క్రొత్త సంవత్సరంలో మొదటి నెల దేవుని సన్నిధిలో మనం గడుపుతూ అనేకమైనటువంటి సంగతులను మనం నేర్చుకుంటూ ఆత్మీయంగా మంచి పాటలు సోదరులు నడిపించగా మనం అందరం కలిసి వారితో సంతోషంగా కీర్తించి గణపరచగలిగాము. ఈ గొప్ప ధన్యత మహాదేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇక మన బిడ్డలు చాలామంది రావాల్సి ఉన్నది. అయినా మనము దేవుని కొరకు, దేవుణ్ణి ఆరాధించడానికి, మహిమపరచడానికి దైవ సన్నిధిలో మనం కూడుకుని ఉన్నాం గనక ఈ అత్యంత విలువైనటువంటి సమయాన్ని దేవుని సన్నిధిలో గడపగలిగినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో మహాదేవుడు బయలుపరుస్తున్నటువంటి మంచి మాటల చేత మనం బలపరచబడ్డానికి సిద్ధపాటు కలిగి ఉందాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుని సంతోషంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుందాము. అందరూ కలిసి చదువుకుందాము. 1 2 3 స్టార్ట్. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపపోకుండు నిమిత్తము, నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా ఇచ్చించిపోకుండు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభుని వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుచున్నాను. చాలు. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు దేవునికి ముమ్మారు ప్రార్థన చేసినటువంటి సందర్భము ఆ వాక్య భాగంలో మనం చదువుకుంటా ఉన్నాం. ఎందుకు అన్నిసార్లు దేవునికి ప్రార్థించవలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, ఆ ముళ్ళు వల్ల నేను చాలా బాధపడుతూ ఉన్నాను. కాబట్టి ఆ ముళ్ళు తీసివేసేస్తే ఇంకా బాగుంటాను కదా అనేటువంటి ఆలోచనతో తీసేయమని, శరీరంలో ఉన్న ముళ్ళును తీసేయమని దేవునికి ప్రార్థన చేశాడు పౌలు భక్తుడు. ఇప్పుడు ప్రభు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటనంటే, నా కృప నీకు చాలును అనే మాట ప్రభువారు అందించినటువంటి సందర్భం. నా కృప నీకు చాలును. ఈరోజు దేవుని చిత్తమైతే కృప అనేటువంటి మాటని ఆధారం చేసుకుని ఆ పదాన్నే పాఠాంశంగా పెట్టుకొని కృపను గూర్చినటువంటి అనేకమైనటువంటి సందేశాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి గనక, అవి మనకి చాలా అవసరం గనక మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కృప అనేటువంటి పదం మనకేం కొత్త పదం ఏం కాదు. ఇది మనకు బాగా తెలిసిన పదం, తరచూ వాడుకుంటున్నటువంటి పదమే.
ఈ కృప అనేటువంటి పదం. ప్రియులారా, కృప అనేటువంటి పేరు చాలామంది మగవాళ్ళు పెట్టుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఆ పేరు మీద మీకు తెలిసినటువంటి వారు ఏ పేర్లు ఉన్నాయో చెప్పండి. మగవాళ్ళ పేర్లు: కృపారావు గారు, కృపానందం, కృపయ్య, కృపారత్నం, ఇలాగా. మగవాళ్ళ పేర్లు ఇలాగ మనం ఆలోచన చేస్తే చాలా పేర్లు వస్తాయి. అలాగే కృప అనేటువంటి పేరు మీద ఆడవాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా చెప్పండి. కృపమ్మ, కృప, కృపావతియా, కృపామణి, కృపావతి, కృపారాణి, ఇంకా తెలిసిన పేర్లు ఏమన్నా ఆడవాళ్ళ పేర్లు? కృప అనేటువంటి ఇలా చాలా పేర్లు మనకి ఆడవాళ్ళ పేర్లు, మగవాళ్ళ పేర్లు, కృప అనేటువంటి పేర్లు మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, పిలుస్తూ ఉంటాం. ఓకే, మంచిదే. అసలు కృప అంటే అర్థం ఏంటి? కృపను గూర్చినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఎప్పుడైనా ప్రస్తావించబడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎందుకు ఈ మానవ లోకంలో కృప అనేటువంటి దాని మీద అన్ని పేర్లు పెట్టుకోవలసిన అవసరం ఏంటి? ఈరోజున పిల్లలకు కూడా చాలా ఎక్కువ మంది కృప అనేటువంటి ఆ పదం కలిసే విధంగా పేర్లు పెట్టుకుంటున్నటువంటి తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. గొప్ప చిత్రం ఏంటంటే మనుషులకు మాత్రమే కాదు, ఈరోజున ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటున్నా, ఏదైనా షాపులు రన్ చేస్తున్నా, ఏదైనా కంపెనీలు పెట్టుకుంటున్నా, కృప అనేటువంటి పేరు మీద ఆ కంపెనీలకి, ఆ షాపులకి ఈ పేర్లు పెట్టే సందర్భాలు కూడా లేకపోలేదు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఇళ్ళకి కూడా కృపా నిలయము ఇలాంటి పేర్లు ఇంటికి కూడా పెట్టుకునేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అంటే మనుషులకు పెట్టుకుంటా ఉన్నారు ఈ పేర్లు, పిల్లలకు పెడతా ఉన్నారు ఈ పేర్లు, కంపెనీలకు పెడతా ఉన్నారు పేర్లు, షాపులకు పెడతా ఉన్నారు, గృహాలకు కూడా ఈ పేర్లు పెడతా ఉన్నారు. అంటే కృపలో ఏదో విశేషత ఉంది. లేకపోతే ఇన్ని పేర్లు ఎందుకు పెట్టుకుంటారు, కృప అనేటువంటి పేర్లు ఎంతమంది ఎందుకు పెట్టుకుంటారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే అసలు కృప అనేటువంటి దాని మీద ఏదో విశేషత ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం ఆలోచన చేయాలి. కృప అనేటువంటి ఈ పేరు వాస్తవానికి ఇది అన్యులకు సంబంధించిందా లేకపోతే దేవునికి సంబంధించిందా? దేవునికి సంబంధించింది. ఈ కృప అనేటువంటి పేరు ఎక్కువ శాతం క్రైస్తవ సమాజంలో కనబడుతుందా లేకపోతే అన్యుల్లో కానీ లేకపోతే ముస్లిమ్స్లో కానీ ఈ పేరు, ఈ అక్షరం కలిసే విధంగా, ఈ పదం కలిసే విధంగా మనకు ఎక్కడన్నా కనపడతాయా? క్రైస్తవ లోకంలోనే ఎక్కువ ఈ పదాలు, ఈ పేర్లు మనకి కనబడటం మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే కృప అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. బైబిల్ గ్రంథంలో ఈ పేరుని గురించి లేక ఈ పదం గురించి అనేక సార్లు, అనేక సందర్భాల్లో ఆరంభం నుండి బైబిల్ ముగింపు వరకు ఎన్నో సంగతులు మనం వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాం. కనుక దీనికి ఏదో విశేషత ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అందుకే దేవా, నాకు చాలా బలహీనంగా ఉన్నాను, నా శరీరంలో ఏదో ముళ్ళు ఉంది, దాన్ని తీసివేసేస్తే ఇంకా అద్భుతంగా నేను ముందుకు సాగగలను కదా అని భక్తుడైనటువంటి పౌలు ప్రార్థన చేస్తే పౌలు గారికి దేవుడిస్తున్నటువంటి సమాధానం ఏంటనంటే, నా కృప నీకు చాలును అన్నాడే తప్ప మరొక విషయాన్ని జ్ఞాపకం చేయలేదు. అంటే కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని అనగానే నాకు కృపొద్దున ఆయన ఆ ముళ్ళుని తీసేస్తే చాలు అని అనలేదు. ఇంక మళ్ళీ మారు అంటే ముళ్ళు కంటే, తన శరీరంలో ఉంటున్న ముళ్ళు కంటే కృపే చాలా విలువైనదని, అది చాలా విశేషమైందని, దాని కొరకు
ప్రపంచంలో ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తున్నా పొందలేనటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు నాకు చేశాడు. నా కృప నీకు చాలునని, ఇంక చాలు నా జీవితం అనుకున్నాడే తప్ప, నాకు కృపొద్దు నాయనా, ఆ ముళ్ళును తీసేస్తే చాలు, నాకు కృపొద్దు నాయనా, నాకు అది అనుగ్రహిస్తే చాలు అనేటువంటి మాటలు పౌలు భక్తుడు ప్రస్తావించినటువంటి సందర్భం. అసలు కృప అనగా అర్థాలు కొన్ని బైబిల్ గ్రంథంలో, తెలుగు బైబిల్ డిక్షనరీలో మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని అర్థాలు ఉన్నాయి. అర్థాలను కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కృప అనేటువంటి పదానికి ఇంత సారాంశము, ఇంత భావం, ఇంత గొప్ప యోగ్యత ఉందా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. చాలాసార్లు ఈ సందర్భాన్ని మనం చెప్పుకున్నాము. అయినా ఒక పాఠాంశంలో ఈ భాగాన్ని, ఈ అంశాన్ని పెట్టుకొని క్రమేణా మనం చెప్పుకునే చేసే ప్రయత్నం చేద్దాం. కృప అనగా అనార్హులైనటువంటి వ్యక్తులు. అనార్హులు అంటే అర్హత లేనివారు. కృప అనేటువంటి పదానికి అర్థం ఏంటో చెప్తా ఉన్నాడు. అనార్హులు అంటే అర్హత లేనివారు. అర్హత లేనటువంటి వ్యక్తులకు అర్హతను కలుగు చేసేదే కృప అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. నిజమే, ఈ లోకంలో చాలామంది నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి నాకు కావలసిన ప్రతీదీ నేను సమకూర్చుకోగలుగుతున్నాను అనేటువంటి లోకపరమైనటువంటి సంతృప్తిని కలిగి ఉంటాడు. కానీ దైవపరమైనటువంటి ఆశీస్సులు ఆ వ్యక్తి పొందుకోలేనటువంటి సందర్భాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుడు నిత్యమైనటువంటి ఆశీర్వాదాన్ని ఒక వ్యక్తి పొందుకోవాలి అని అంటే ఆ వ్యక్తికి దేవుని కృప అవసరం. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు ఒక వ్యక్తి సమృద్ధిగా పొందుకోవాలి అని అంటే ఆ వ్యక్తికి దేవుని కృప అవసరం. ఆ కృప కలిగినటువంటి వ్యక్తి మాత్రమే దేవుడి ఆశీర్వాదాలకి అర్హుడు. ఇలాగా మానవ జాతిని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవడానికి, అందులోనూ ఉచితంగా పొందుకోవడానికి అనార్హుడే. ఎందుకు అనార్హుడేనంటే దేవుడు కోరుకునే విధానము ఆ వ్యక్తి జీవితంలో లేకపోవటం వల్ల, దేవుడికి నచ్చినటువంటి ప్రవర్తన విధానము ఆ వ్యక్తుల యొక్క జీవితంలో లేకపోవటం వల్ల దేవుని కృపను నోచుకోలేనటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తాం. అందుకే అర్హత లేనటువంటి వ్యక్తులకు అర్హతను కల్పించే విధానం ఏదైతే ఉందో దానినే కృప అని అంటారని మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే కృప అనేటువంటి పదానికి ఇంకొక అర్థం ఏంటంటే అపాత్రులైనటువంటి వారు. అపాత్రులైనటువంటి వారిని పాత్రులుగా చేసేదే కృప అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యము. మనకు యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా, పాత్రులుగా మనం ఉండకపోయినా ఆ విధమైనటువంటి ధన్యతను, అర్హతను కల్పించి, లేక యోగ్యతను కల్పించి, లేకపోతే ప్రియులారా పాత్రులుగా చేసి దేవుడి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించడానికి ఒక ద్వారాన్ని తెరిచేది ఏదన్నా ఉంది అని అంటే అది కృప వల్ల మాత్రమే జరిగే కార్యక్రమము. నీ కృప లేనిదే. చాలా పాటలు బైబిల్లో మనం పాటల పుస్తకాల్లో కృప మీద ఎన్నో పాటలు మనం పాడుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. కాబట్టి దేవుని యొద్ద నుండి నువ్వైనా నేనైనా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని అందుకోవాలనంటే మార్గాన్ని, ఒక మార్గంగా, కృప అనేటువంటిది ఒక మార్గంగా ద్వారాన్ని తెరిచే ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసేదిగా ఉంది
ఈ కృప అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పదాల యొక్క సారాంశాన్ని, ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుండి పరిశీలన చేసినట్లయితే, కృప అంటే ఇదా అనేటువంటి విషయం చాలా ఉన్నా కానీ మనకు బాగా తెలిసినటువంటి ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, లూకాసు వార్త, ప్రియులారా, లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 30వ వచనం నుండి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 37వ వచనం వరకు అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. చదవక్కర్లేదు కానీ సందర్భాన్ని మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాను. సహోదరులారా, ఒక వ్యాపారస్తుడు ఎరుకో పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించి మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తున్నటువంటి వేళది. ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో దారి మధ్యలో దొంగలు అతను చూసి అతను పట్టుకొని సావగొట్టి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బును, వస్త్రములను లాక్కుని పారిపోయారు. అతని పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు లేచి నడుచుకుంటూ ఇంటికి పోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే రక్తాలు కారే విధంగా కొట్టారనమాట. అది చాలా భయంకరంగానే డిస్కషన్ జరిగింది దొంగలకి అతనికి. దొంగలు మీదొచ్చి పడితే తప్పించుకునే ప్రయత్నం చేస్తాడా? పట్టిపోండి బాబా అంటాడా? తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. నా దగ్గర ఏమీ లేవు అంటాడు. ఇప్పుడు ఏమీ లేవన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే జేబులు వెతుకుతారు. అతను ఎక్కడైతే సంచులు ఎదుగుతారు, గిజాయించుకుంటే ఇవ్వని పరిస్థితుల్లో అవసరమైతే కొడతారు. అలాగే సావగొట్టేరి అనేటువంటి మాట, కనూపురితో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైకి లేచి నడవలేనటువంటి పరిస్థితి అతనికి ఉన్నది. అదే త్రోవంతా చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ అతన్ని ఎవరూ పట్టించుకుంటలేదు. ఎక్కడ తుప్పల్లో కాదు, రోడ్డు మీదే ఉన్నాడు. అతను గాయాలతోనే ఉన్నాడు. పైకి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఆ త్రోవతో అతను చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. రక్తపు మడుగుల్లో అతను ఉంటున్నా, అమ్మో ఇతను పట్టుకుంటే మనకి ఏదైనా కేసు వస్తుందేమో, ఎందుకు ఈ తలనొప్పి అనేటువంటి భావనతోనో మరి ఉద్దేశం ఏంటో కానీ చూస్తున్నారు, కానీ అతన్ని ఎవరూ పరామర్శించడం లేదు. ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి ఆలోచన అడగట్లేదు, వెళ్ళిపోతా ఉన్నారు. వాస్తవానికి చూచిన వాళ్ళందరూ ఆ దెబ్బలు తిన్న ఆ దొంగల బారిన పడినటువంటి వ్యక్తికి సంబంధించిన వారే. అతను చూసి వెళ్ళిపోతున్నటువంటి వారందరూ ఆ ఊరిలో వాళ్ళే. అతను చూసి వెళ్ళిపోతున్నటువంటి వారు వాక్యం ఎరిగిన వారే. అతను చూసి వెళ్ళిపోతున్నటువంటి వారందరూ వాక్యాన్ని బోధించేవారే. అంటే అతనికి సంబంధించిన వారు, అతని ఊరు వారు అతను చూసి వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ అతను కనీసం ఏం జరిగింది అనేటువంటి విషయం కూడా పలకరించకుండా చూస్తూ వెళ్ళిపోయే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు. 33వ వచనం. అయితే ఒక సమరయుడు, అంటే సంబంధం లేనివాడు. సమరయుడు అంటే సంబంధం లేనివాడు, ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి అతని వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలు వాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించాను అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సంబంధం లేని వ్యక్తి, ఆ ఊరువాడు కాదు, రక్త సంబంధి కాదు, అతని కులం కాదు, అతని రంగు కాదు, అతని మతం కాదు, ఎవరో ఒక వ్యక్తి. అక్కడ సమరయుడు అని రాసిపడి ఉంది. అంటే అతను అసలు పడిపోయినటువంటి వ్యక్తికి సంబంధమే లేడు. అలాంటి వ్యక్తి వచ్చి అతను వచ్చి లేపాడట, గాయాలకు కట్టుకట్టాడట, తన వాహనం మీద పడిపోయినటువంటి వ్యక్తిని ఎక్కించుకొని నేరుగా హాస్పిటల్ తీసుకుపోయాడట. తీసుకుపోయి
చక్కగా అన్ని విషయాలు చెప్పి నేను ఊరి మీద బయటకు వెళ్తా ఉన్నాను, మళ్ళీ వచ్చేటప్పుడు అతనికి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయో హాస్పిటల్ డబ్బు అంతా నేనే ఖర్చు పెడతాను, ఇతను మాత్రం నయం అవ్వాలా, బాగుపడాలనేటువంటి ఆలోచనతో విషయాలని చెప్పాడట. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఏ సంబంధాన్ని బట్టి ఈ పొరుగుడోడు ఇతనికి సహాయం చేశాడు. రక్త సంబంధం ఏమైనా ఉందా? ఒకే కులస్తుడా? పోనీ ఒకే ఊరొస్తుడా అంటే కాదు. మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ పదంలో ఆ మ్యాటర్ చదువుకుంటున్నప్పుడు అతని మీద జాలిపడి అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఏం పడి? జాలిపడి. అంటే కృప అనేటువంటిది అర్హత లేనటువంటి వ్యక్తి. అర్హత అని అంటే ఉదాహరణకి ఆ పడిపోయినటువంటి వ్యక్తి, ఓహో ఇతను నా రక్త సంబంధుడురా కాబట్టి నేను సహాయం చేయాలనేటువంటి అర్హత. ప్రియులారా, ఇతను నా రక్త సంబంధం కాబట్టి నేను సహాయం చేయాలా అనేటువంటి కోణం లేదు ఇక్కడ. ఇతను నా ఊరువాడు కాబట్టి నేను ఖచ్చితంగా సహాయం చేయాలా అనేటువంటి విధానం లేదు అక్కడ. అతనికి సహాయం చేయడానికి ఇతనిలో ఏమున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం? జాలి గుణం. ఆ జాలి గుణం ఉన్నందువలన అర్హత లేనటువంటి ఆ వ్యక్తికి, అంటే సంబంధం లేనటువంటి వ్యక్తి, ఏ విధమైనటువంటి యోగ్యత లేనటువంటి వ్యక్తికి జాలిపడే గుణం అతనిలో ఉంది. కాబట్టి కృప ద్వారా, కృపానమైనటువంటి ఒక కార్యము ద్వారా అతను ఎక్కడికి తీసుకెళ్ళవలసి వచ్చింది? అతను హాస్పిటల్కి తీసుకెళ్ళవలసి వచ్చింది. అర్థమవుతుందా మీకు? ఇది ఒక సందర్భం. అంటే అర్హత లేకపోవటము, అనార్హుడుగా ఉండటం, అపాత్రులుగా ఉన్నటువంటి వారికి యోగ్యత లేకపోయినా యోగ్యత కలిగించడం, ఆ యోగ్యత లేకపోయినా విశేషమైనటువంటి కనికరము చెప్పున ఉచితముగా వారికి సహాయం చేయటం, ఇదంతా కృపలో భాగాలు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృప అనేటువంటి పదం ఇంగ్లీషులో గ్రేస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఇంగ్లీషులో కూడా పేర్లు పెట్టుకుంటారు, గ్రేసీ అని, గ్రేస్ అమ్మ అని. అలా గ్రేస్ మీద చాలా పేర్లు మనకి కనబడతా ఉంటుంటాయి బైబిల్ గ్రంథంలో. గ్రేస్ అంటే కృప. కృప అని అంటే ఈ విధమైనటువంటి అర్థాలు మనకు బైబిల్లో చూస్తూ ఉన్నాం. కృప అనగా అర్హత లేనటువంటి వ్యక్తి పైన దేవుని ప్రేమ మరియు దయ చూపించటమే కృప అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సహోదరులారా, మనం రోమాపత్రిక కూడా ఓసారి మనం చదువుకోగలిగితే, రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడతాం. నమ్మువారు, ఎవరైతే దేవుని నమ్ముతున్నారో వారికి దేవుడు కృపచేతనే అనేటువంటి మాట చూడండి. దేవుని నమ్మే వారికి కృపచేతనే. వాస్తవానికి మానవ మాత్రులుగా ఉన్నటువంటి మనము అసలు ఏ కోసాన్ని దేవుడు దీవులను పొందుకోవడానికి అర్హత లేదని మనకి ఒకవేళ ఉందా? లేదండి, అస్సలు లేదు. నాకు లేదు, మీకు లేదు. మానవ మాత్రులుగా మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క ఉచితమైనటువంటి దీవులను పొందుకోవడానికైతే అసలు బరిలో కొట్ట నిలబడడానికి అవకాశం లేదు. మనకి అనార్హులుగా ఉన్నాం, మనం యోగ్యత లేనివారుగా ఉన్నాం. ఆయన దేవుని నమ్ముకోవటం వల్ల ఓ ఛాన్స్ అనుగ్రహించబడతా ఉంది. దేవునిని నమ్మటం వల్ల
చెట్లని, పుట్లని, లేకపోతే రాళ్ళని, కంటి కనబడే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వాటిని నమ్ముకోకుండా ఈ ప్రకృతినే సృష్టించిన సృష్టికర్తను నమ్ముకోవటం వల్ల ఒక అవకాశం, ఆ అవకాశం పేరే ఏమని చెప్తున్నాడు? కృప అని చెప్తున్నాడు. ఏమండి, దేవుని నమ్ముకోవటం ద్వారా ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు దేవుని దీవులను పొందుకోవడానికి. ఆ అవకాశం పేరే కృప అని చెప్తున్నాడు. నమ్మువారు ఆయన కృప చేతనే అనే మాట చూడండి. ఆయన కృప చేతనే అంటే ఎవరి కృప చేత? దేవుని కృప చేతనే. ఏమండి, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. యేసుక్రీస్తు ద్వారా అనేటువంటి మాట, యేసుక్రీస్తు నందు విమోచింపబడతా ఉన్నాము, కృపకు పాత్రులుగా ఎంచబడతా ఉన్నాము అనేటువంటి సంగతి ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అర్థమవుతుందండి? మొత్తానికి దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అంటే ఫస్ట్ మనం ఒక స్టెప్ ముందుకేయాలని చెప్తున్నాడు. ఏంటి ఆ స్టెప్ ఏంటనంటే దేవునిని నమ్ముకోవటం ద్వారా కృప అనే దాని మీద మనకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు మనం దీవించబడ్డానికి. దేవుని నమ్ముకోవటం ద్వారా, కృప ద్వారా మనకు ఒక అవకాశాన్ని మనకి మన కుటుంబాలకి దేవుడు దయచేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ దయచేసే విధానం ఏంటంటే కృప ద్వారా మనం దీవించబడాలి అనేటువంటి ఆలోచన. మనం ఎఫెసీ పత్రిక కూడా ఒకసారి మనం చదువుకోగలిగితే, మొదటి అధ్యాయము, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో చాలాసార్లు ఈ పదం మనకి కనబడతా ఉంటుంది. ఎలాగో చెప్తా ఉన్నాడు ఆయన, తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అనేటువంటి మాట. ప్రియులారా, తన ప్రియుని యందు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. దేవుని మాటలు తన ప్రియుడు యందు, తన ప్రియుడు అంటే ఎవరు? యేసు ప్రభు వారు కదా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే యేసు ప్రభు వారు ద్వారా, ఆ మాట చూడండి ఎంత బాగుందో. యేసు ప్రభులు వారు ద్వారా తాను ఉచితముగా అనుగ్రహించిన. దేవుడు ఆశీర్వాదాలకు ఎవరన్నా పన్ను ఏమైనా కడుతున్నారండి? దేవుడు ఆశీర్వాదాలకు ఎవరన్నా బిల్లు ఏమైనా కడుతున్నారా? లేదు, ఉచితమే కదా ఇది. ఉచితము, ఉచితము అనేటువంటి పదం, తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు. మహాదేవుడు ఏదైతే ఉచితంగా మనకు ప్రసాదిస్తూ ఉన్నాడో ఆ ఉచితమైనటువంటి కృపకు లేక ఆశీర్వాదానికి కారకుడైనటువంటి మనమందరము దేవునికి స్తుతియాగము చేయబడాలని ఆ సందర్భాల్లో చాలా సందర్భాలు మనకి కనబడతా ఉన్నాయి. అలాగే తీతు పత్రికలు కూడా ఈ మాట మనకు కనబడతా ఉంటుంది. తీతు పత్రిక మనం 3వ అధ్యాయం చదువుకోగలిగితే 4వ వచనం, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి యొక్క కృపను పొందుకోవాలనంటే దయతో ముడిపడి ఉంది, కనికరముతో ముడిపడి ఉంది, జాలి అనేటువంటి గుణంతో ముడిపడి ఉంది. మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుడి యెడల ఆయనకు ఉన్న ప్రేమను బట్టి ఈ కృపను మనం పొందుకుంటూ ఉన్నాము అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నాం. ఏ పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు? కృప అనేటువంటి అంశాన్ని. కృప అంటే అర్థం ఏంటో చెప్పండి. అనర్హుడైనటువంటి వ్యక్తి అర్హత చేసేదే, అర్హుడుగా చేసేదే కృప అని. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అపాత్రులుగా ఉన్నటువంటి వారిని పాత్రులుగా చేసేదే కృప అని. మూడోది, యోగ్యత లేనటువంటి వారిని విశేషమైనటువంటి కనికరము చెప్పున ఉచితముగా అనుగ్రహించబడేదే కృప అని. ఈ విషయాలు మనం జాగ్రత్తగా నేర్చుకుంటూ ఆలోచన చేస్తూ ఉన్నాం. ఓకే, మంచిది. బైబిల్ గ్రంథంలో మనం ఉంటున్నటువంటి, మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం, ఈ దేవుని గ్రంథంలో
ఎవరెవరు కృప కలిగిన వారుగా ఉన్నారు అనేది ఆలోచన చేద్దాం. ఈ దేవుని గ్రంథంలో ఎవరెవరు కృప కలిగిన వారుగా ఉన్నారు అనేదిగా మొదటగా మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ప్రియులారా, 59వ కీర్తన. 59వ కీర్తనలో 17వ వచనాన్ని మనం చదువుకుందాము. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. చూడండి, మాట చూడండి, మీరు గమనిస్తున్నారో లేదో. దేవుడు ఏమై ఉన్నాడో అనే సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. ఎవరు చెప్తున్న మాట ఇది? అర్థమవుతుందండి? భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నటువంటి మాటలు మనకు అర్థమవుతాం. దేవుడు ఎలాగ ఉన్నాడట? నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ దేవుడు ఎత్తైన కోటగా ఉండటం మాత్రమే కాదు, ఆ దేవుడు ఏమై ఉన్నాడని చెప్తున్నాడు? కృపగల దేవుడిగా ఉన్నాడు. కృపగల దేవుడిగా ఉన్నాడు. ఏమండి, రాజసింహాసనం మీద కూర్చునే అర్హత ఉందా నాకు? దావీదు మాటల్లో అసలు రాజకోటలోనికి ప్రవేశించే యోగ్యత ఉందా నాకు? లేదు. ఎక్కడో పొలాలలో పనిచేసుకుంటున్నటువంటి నన్ను, ఎక్కడో అరణ్యంలో తండ్రి గొర్రెలను మేపుకుంటున్నటువంటి నన్ను ఆయన కృప వలన సియోను పర్వతం మీద ఒక అద్భుతమైనటువంటి అంతఃపురంలో నివసించగలిగినటువంటి యోగ్యతను మహాదేవుడు నాకు అనుగ్రహించాడు. నా దేవుడు నాకు ఎలా ఉన్నాడో తెలుసా? ఎత్తైన కోటగా ఉన్నాడు. ప్రియ సోదరి సహోదరులారా, నిజంగా దావీదు గుణాలను మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు భక్తుడి యొక్క పరిస్థితిని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, అంత అద్భుతమైనటువంటి స్థానంలో ఉండి కూడా దేవుణ్ణి మరవలేనటువంటి పరిస్థితి అతని జీవితంలో మనం ఆలోచన చేస్తాం. గతాన్ని మర్చిపోకుండా ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చాడో ఆ స్థాయి విధానాన్ని రప్పించినటువంటి పద్ధతిని బట్టి నా దేవుని కృప వల్లనే నేను ఈ రోజున రాజ్య సింహాసనం మీద కూర్చొని ప్రజలను పాలించగలుగుతూ ఉన్నాను అనే భావన. అందుకే నా దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు నేను అలాగే చూస్తూ ఉన్నాను. ఆయన మర్చేవాడిని కాదు నేను. దావీదు గారి జీవితంలో ఎన్నో కఠోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడండి అతను. కొన్ని కీర్తనలు చదువుతూ ఉంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన రాసినటువంటి కీర్తనలు దావీదు గారికి, రాజుగా ఉన్న దావీదు గారికి, ధనవంతుడైన దావీదు గారికి, ఎన్నో జనబలం ఉన్న దావీదు గారికి ఇన్ని కష్టాలా అంటే ఆయనకు వచ్చే కష్టాలు ఇన్నన్నీ కాదండి. దావీదు భక్తుడికి ఉన్నటువంటి శ్రమలు ఇన్నన్నీ కాదు. దావీదు భక్తుడికి ఉన్నటువంటి శత్రువులు అంతమంది కాదు. దావీదు నాశనాన్ని కోరుకుంటున్నటువంటి వారు ఎందరో ఉన్నారట. దావీదు గారు పాడైపోతే, నాశనం అయిపోతే సంతోషించాలని ఆయన నాశనం కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారంట. అన్నం తింటాం మానేసి. ఒక కీర్తన చదువుకుందామా? 3వ కీర్తన. 3వ కీర్తనలో చూడండి ఒక మాట. యెహోవా, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన. ఏమండి, ఈ రోజుల్లోనే మనిషి పాడైపోతూ ఉంటుంటే, శ్రమల గుండా వెళుతూ ఉంటుంటే, బాధపడుతూ ఉంటుంటే ఆనందించే బిడ్డలు ఈ రోజుల్లోనే ఉన్నారని అనుకుంటున్నాం మనం. ఇంచుమించు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే దావీదు బ్రతికినటువంటి కాలంలో దావీదు భక్తుడి యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే నేరుగా ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడో గొర్రెలు మేపుకునేటువంటి వ్యక్తి ఈ రోజున రాజు అయిపోయాడు. ఆయన అడుగుపెట్టినటువంటి ప్రతి స్థలం దీవించబడతా ఉంది. అందరూ
జైజేలు కొడతా ఉన్నారు అని అతని ఎదుగుదల చూడలేక అసూయతో కుళ్ళుతో ఏడ్చేవారు, అతని నాశనాన్ని కోరేవారు ఎంతోమంది ఉన్నారట. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు అని చెప్తున్నాడు. చూడండి బా, ఉంటారండి అలాంటి వాళ్ళు? ఉంటారండి. ఏటినైనా నా పరిస్థితి ఎలాగైపోయింది, అందరూ నాకు శత్రువులు అయిపోయారు, అందరూ నన్ను బాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను శ్రమల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, నేను పడిపోతే చూసి నవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు, ఏంటి నా జీవితం ఏంటని ఆయన ఎప్పుడూ బాధపడకపోగా దావీదు ఏమంటున్నాడనంటే, యెహోవా ఎత్తైన కోటగా ఉన్నాడు నాకు. నా దేవుడు నాకు ఎలాగున్నాడు? ఎత్తైన కోటగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన కృపగల దేవుడు అని ఓ మెసేజ్ ఇస్తున్నాడు. చూడండి లోకానికి, దేవుడు ఎవరట? కృపగల దేవుడు. కృపగల దేవుడు. ఆయన నమ్ముకుంటే ప్రియులారా, దేవుని నమ్ముకుంటే ఆశీర్వదించడానికి ద్వారం కింద ఉపయోగపడి ఈ కృప అనేది ఏదైతే ఉందో నీ మీద జాలిపడి కనికరపడి, నువ్వు అనార్హుడు అయినా, అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, పరపతి లేకపోయినా, ఏది లేకపోయినా నిన్ను ఆయన కుడి హస్తంతో ఎత్తుకుని సంకని పెట్టుకోవడానికి ఇష్టపడే కృపగల దేవుడుగా ఆయన ఉన్నాడని చెప్తున్నాడు. అలాంటి దేవుడు ఎంతమంది కావాలో ఒకసారి చేయొద్దండి. కావాలనుకున్న వాళ్ళు, కృపగల దేవుడు కావాలనుకున్నవారు చాలా సంతోషం. కృపగల దేవుడు మనకు కావాలి. కృపగల దేవుడు కావాలని మనం అందరం ఆయన నమ్ముకొని ఆయన పాద సన్నిధికి వచ్చేసాం. మనల్ని ఇలా టచ్ చేస్తే, ఒక్కొక్కరిని ఇలా టచ్ చేస్తే సమస్యలు లేని వాళ్ళు ఎవరూ లేరు, బాధలు లేని వాళ్ళు ఎవరూ లేరు. మనకు తెలియకుండానే మనకు శత్రువులు చాలామంది ఉన్నారు. మనకు తెలియకుండానే మన నాశనాన్ని కోనుక్కునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దావీదులాగా అనగలమా? నా దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆయన కృప గల దేవుడు, ఆయన కృప గల దేవుడు. మన అంశం ఏంటి? కృప అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. గ్రంథములో, బైబిల్ గ్రంథంలో ఎవరెవరు కృపగలవారు అన్న విషయాన్ని ఆలోచన చేస్తే ఫస్ట్ ఒకరు దొరికేశారు మనకి. ఈ ప్రపంచ అధినేత, ఈ ప్రపంచాన్ని నోటి మాట చేత సృష్టించిన మహోన్నతుడైన దేవుడు ఎవరని మనకు అర్థమైంది? కృపగల దేవుడు. ఒకరు దొరికేశారు మనకి. బైబిల్ గ్రంథంలో కృప కలిగినటువంటి వారు ఎవరున్నారని అంటే దేవుడు కృపగల దేవుడు అనేటువంటి సంగతి మనకు అర్థమైంది. ఇంకా ఎవరన్నా ఉన్నారా అనేటువంటి విషయాన్ని ఆలోచించడానికి ముందు అసలు ఈ దేవుని గురించి ఇంకా కొన్ని వాక్యాలు ఏమన్నా ఎక్కడన్నా కనబడతాయేమో చూద్దాం. 145, అదే కీర్తన 145. 145వ కీర్తన చూడండి, 8వ వచనం చదువుకుందాము. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘ శాంతుడు, తర్వాత మాట కృపాతిశయము గలవాడు అనే మాట చూడండి. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మరోసారి, యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయనకి దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. ఇక్కడ కూడా దేవుడు ఎవరని చెప్తా ఉన్నాడు? కృప కలిగినటువంటి వాడు. దేవుడు కృప కలిగినటువంటి వాడు. సహోదరులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కృప కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? మన జీవితాల్లో 5వ వచనం, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములు నేను జ్ఞానించేదను, నీ భీకర కార్యములు విక్రమములను మనుషులు వివరించెదరు, నేను నీ మహాత్మ్యమును వర్ణించేదను. ఈ భక్తుడు చెప్తున్నటువంటి మాటలు, దేవా
నువ్వు కృప కలిగినటువంటి దేవుడు. అందుకే మానవుడి పట్ల అత్యధికమైనటువంటి కార్యాలు చేస్తా ఉన్నావు. దేవుడు హూ అంటే దేవుడు ఒక్కసారి అలా హూ అని ఉదేహాడు అనుకోండి, అసలు అడ్రస్ ఉనుకుండదు. ఈరోజున అమెరికా దేశంలో ఒక రాష్ట్రం చూస్తూ ఉంటుంటే పిచ్చెక్కిపోతుంది. ఇంత దారుణం అనిపిస్తూ ఉంది. ఏదో ఫ్యాక్టరీలో నిప్పు అంటుకుని ఫ్యాక్టరీ కాలిపోయింది, లేకపోతే పలానా షాపు కాలిపోయింది, గ్యాస్ బండ పేలిపోయి పలానా ఇల్లు కాలిపోయింది అనేది లేదు. మొత్తం ఊరంతా రాష్ట్రం అంతా అంటెట్టుపోతుంది వారం రోజులు బట్టి. రాష్ట్రం అంతా ఊరంతా తగలడిపోయింది. ఇంకా కాల్తనం ఆరుపుతున్నారు. హెలికాప్టర్ల మీద వచ్చి ఆరుపుతూ ఉన్నారు, కార్ల మీద వచ్చి ఆరుపుతూ ఉన్నారు. ఆరటం లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆలోచన చేస్తే మాకు దేవుడొద్దు. ఆ ఊరిలో వాళ్ళు అన్నారట, మాకు దేవుడొద్దు, దేవుడితో మాకు పని లేదు, మేము స్థిరపడ్డాం, మా జీవితాలు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాయి, ఏది తినాలనుకుంటే తినగలుగుతూ ఉన్నాం, ఎలా తిరగాలనుకుంటే అలా తిరగలుగుతూ ఉన్నాం, మాకు హ్యాపీగా ఉన్నాం, మాకు దేవుడితో పని లేదు అనుకున్నారట. అంటే కొంతమంది ఈ ఫోన్లో కామెంటరీ పెడతా ఉన్నారు, దేవుడు వద్దనుకుంటే ఆయన అవసరం ఉందని ఒకసారి చూపించాడు అంతే. ఒక్క కన్ను ఎర్ర చేస్తే ఊరు ఇంచుమించు 10 రోజులు పెట్టి అంటుడిపోయింది. ఇంకా చల్లారలేదు, ఇంకా ఆరలేదు. అమెరికాలో ఒక రాష్ట్రం, ఒక ఊరు. అమ్మో, గతాన్ని మర్చిపోకూడదు, గత పరిస్థితులు మనం మర్చిపోకూడదు. దేవుడి నుండి మనం వేరైపోతే మన పరిస్థితులు ఏమైపోతాయి అనేటువంటి భయం కలిగిన వారుగా ఉండాలి. ఆయన కృప లేకపోయినట్లయితే మనం ఎలా బ్రతకగలం? ఆయన కృప లేకపోయినట్లయితే మనం ఎలా ఊపిరి పీల్చుకోగలం? ఆయన కృప లేకపోయినట్లయితే ఎలాగ అన్నం తినగలం? ఆయన కృప లేకపోయినట్లయితే ఒకవేళ తిన్నా ఎలాగ అరుగుదలకు వస్తుంది? ఆనందం కరువైపోతుంది. దేవుడు లేకపోయినట్లయితే ఆనందం కరువైపోతుంది. లోకపరమైనటువంటి ఆనందం తాత్కాలికమే. ఏదైనా వండుకోవచ్చు, ఏదైనా తినవచ్చు, హ్యాపీగా సినిమాకి వెళ్ళొచ్చు, అక్కడ తిరగవచ్చు, ఇక్కడ తిరగవచ్చు, అన్నీ చేయొచ్చు, తాత్కాలికం. దేవుడు లేనటువంటి బ్రతుకు అసలు బ్రతికే కాదని చెప్పేస్తున్నాడు బైబిల్ గ్రంథంలో. కొంతమందిని అడిగితే, కొంతమంది బైబిల్ గ్రంథంలోని భక్తులను అడిగితే అసలు దేవుడే లేని బ్రతుకు అసలు బ్రతికే కాదని చెప్తున్నాడు. అలాంటి బ్రతుకులు బ్రతికినా ఒకటే, తర్వాత నేను అన్నాక మీరు అనుకోండి, మీకు తెలుసు కదా, నేను అన్నాను. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా, కృప కలిగినటువంటి దేవుడు అనేటువంటి మాట ఇక్కడ మనకు ప్రధానంగా కనబడతా ఉంది. కృప కలిగినటువంటి దేవుడు. మరొక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 9వ వచనంలో అనుకుంటాను, 145:9, యెహోవా కొందరికి ఉపకారి. యెహోవా కొందరికి ఉపకారి. కొందరా అందరూనా? అందరికీ. కొందరికి కాదు, దేవుడు అందరికీ ఉపకారి. ఇంకా ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కనికరములు సమస్త కార్యాల మీద ఉన్నవి. అందుకే మనం ఏం చేయాలనంటే ఆయన కార్యాలను అనుభవిస్తున్నటువంటి మనము దేవుని కనికరము వలన, దేవుని కృప వలన మనకి కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. భూమి తిరుగుతూ ఉంది, సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు, ఈ పంచభూతాలు తన ఋతువుల ప్రకారము కాలచక్రము జరుగుతూ ఉంది. ఆ కాలచక్రంలో మన జీవితం భాగం అనుకుంటే ఆ కాలచక్రం అలా తిరగటం వల్ల మన జీవితాలు ఇవాళ తారీఖు ఎంత? 19కి వచ్చాం. తిరగటం వల్ల 20కి వెళ్తాం, తిరగటం వల్ల 21, అలాగా డేట్లు మారుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో ఎన్నో అద్భుతమైనటువంటి దీవుల్లో అందుకుంటూ ఉన్నాం, సంతోషంగా ఉండగలుగుతున్నాం, హాయిగా సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతూ ఉన్నాం. ఎవరి కార్యాల వల్ల? దేవుడు మన ఎడల కనికరపడి సమస్త కార్యాలు చేయటం వల్లనే మనం ఈ రోజున మన మానవ బతుకు సంతోషంగా సాగుతూ ఉంది.
ఆ విషయాన్ని మర్చిపోవాలని, దేవుని కృప వల్లనే అనే సంగతిని మర్చిపోవాలనేటువంటి వారు ఏం చేస్తారని అంటే, ఆయన క్రియలకు, అర్థమవుతుందా 10వ వచనంలో, నీ క్రియలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి అనేటువంటి మాట ఇక్కడ మనం ఆలోచన చేస్తాం. దేవుడు కృపామయుడా? ఎస్, కృపామయుడు. దేవుడు కృప కలిగిన వాడా? ఎస్, దేవుడు కృప కలిగినటువంటి. బైబిల్లో కృప కలిగినటువంటి వారు ఎందరు ఉన్నారు? ఇప్పుడు ఒక్కడు, ఆయనే తండ్రి అయినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు. ఇంకెవరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. చూడండి, యోహాను సువార్త, బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 1వ అధ్యాయం అండి. 1వ అధ్యాయంలో ప్రారంభం నుండి ఆలోచన చేద్దాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన అనగా వాక్యము ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. వాక్యముండెను, వాక్యముండెను, వాక్యముండెను. ఆ వాక్యమే వెలుగై ఉండెను, ఆ వెలుగే జీవమై ఉండెను అని ఒక వ్యక్తిని గురించి 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరు ఈయనెవరు అని అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభువారిని గూర్చి. వాక్యమే యేసు ప్రభువారా? ఎస్, వాక్యమే యేసు ప్రభువారు. ఇంకా మనం కిందకు వస్తే వాక్యము వెలుగై ఉండెను అని చెప్తున్నాడు. వాక్యం యేసు ప్రభువారైతే ఇక్కడ వెలుగు కూడా యేసు ప్రభువారే అని చెప్తున్నాడు. వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు, వెలుగే ఉన్నటువంటి యేసుక్రీస్తు మాత్రమే కాదు, ఇంకా కిందకు వస్తే ఆ యేసుక్రీస్తు ఏమై ఉన్నాడట? జీవమై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వాక్యమే ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, జీవమే ఉన్నాడు. వెలుగన్నా, వాక్యమన్నా, జీవమన్నా ఎవరిని ఉద్దేశించి మాట్లాడిని? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి. ఆ క్లారిటీ మనకుంటే చాలు. యేసుక్రీస్తు గురించే ఈ పదాలు ఉపయోగించబడ్డాయి అనేటువంటి సంగతి మనకు అర్థమైతే చాలు. ఇప్పుడు 14 వద్దామా? ఆ వాక్యము ఏ వాక్యం? పైన చెప్పబడినటువంటి వాక్యం. వెలుగు అన్నాడు చూసారా? ఏ వెలుగు? పైన చెప్పబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనబడిన వెలుగు, యేసుక్రీస్తు అనబడినటువంటి వాక్యము, యేసుక్రీస్తు అనబడినటువంటి జీవము. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని చెప్పేశాడు. ఎలా నివసించాడట? కృపా సత్య సంపూర్ణుడిగా. అంటే ఇప్పుడు క్రీస్తులో గొట్ట ఏం కనబడతా ఉందో మనకి? కృప. కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అంటే మానవ లోకములో ఆయన నివసించాడు, మనుషుల మధ్య నివసించాడు, మనిషిలాగా నివసించాడు. మనుషులు ధరించుకునే ఆహారమే, వస్త్రాలు మనుషులు తినే ఆహారమే. ఓ సామాన్య మనుషుడు ఈ భూమి మీద అలాగే ఉంటాడో అలాగా జీవించాడు ఆయన. జీవించడం మాత్రమే కాదు, ఎందరో ఆయనకి ఎదురుపడ్డారు, గుడ్డివారు. ఏం చేశాడు ఆయన? చూపునిచ్చాడు. గుడ్డివారిని చూచి చూపునిచ్చాడు ఆయన. అంటే నాలో శక్తి ఉందని చెప్పడం కాదు, అక్కడ గుడ్డివారిని చూచి జాలిపడ్డాడు. కుంటివారులు ఎందరో కుంటుకుంటా ఆయన సభలకు వస్తూ ఉంటుంటే కుంటివారిని చూసి దయ చూపాడు ఆయన. దయ చూపాడు అని అంటే, కనికరపడ్డాడు అని అంటే, జాలిపడ్డాడు అని అంటే ఆయనలో ఏముందని మనకు అర్థమవుతుంది? కృప ఉంది. జాలి, కనికరం, ఇవన్నీ గుణాలండి. జాలి, కనికరము, దయ,
ఇవన్నీ గుణాలకి సుగుణాలకి పడే. ఈ లక్షణాలు ఉన్న వారిలోనే కృప అనేటువంటిది ఉంటుంది. ఈ కృప కలిగినటువంటి వారు ఏం చేస్తారు? ఎదుటి వ్యక్తి ఎవరు అనేది ఆలోచించరు. ఇంకా ఎదుటి వ్యక్తి ఎవరు అనేది ఆలోచించరు. నా ఊరోడా, నా రక్త సంబంధ, నా కులమా, నా బలమా, నా బంధువులు ఏం ఆలోచించరు. అర్హత లేకపోయినా ఆ వ్యక్తులకి తన నుండి తనకు కలిగి ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. కృప కలిగినటువంటి వారు, జాలి, కనికరము, దయ, ఈ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిలో కృప అనేటువంటిది ఉంటుంది. అర్థమవుతుందా ప్రియులారా? చూడండి, ఇంకా మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. అపోస్తుల కార్యాలకు వద్దామా ఒకసారి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 11వ వచనం అండి. ప్రభువైన యేసు కృపచేత, ఎవరట? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొంది ఉన్నామని నమ్ముచున్నాము కదా అని చెప్తున్నాడు. ఎవరి చేత రక్షణ పొందాం మనం? ప్రభువైన యేసు కృపచేత రక్షణ పొందాం. రక్షణ అనేటువంటిది నిజంగా చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటారండి. రక్షణ అనేటువంటిది అసలు ప్రపంచంలోనూ అత్యంత విలువైనటువంటిది ఏదైనా ఉందనంటే రక్షణ. దాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదండి. ఎవరి ద్వారా అనుగ్రహించబడ్డది రక్షణ? ఎవరి ద్వారా చెప్పాలి? అందరూ చెప్పాలి అర్థమైతే. యేసు ప్రభువారి ద్వారా. యేసు ప్రభువారు ఏం చేస్తే మనకి రక్షణ వచ్చిందో చెప్పండి. ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని ధారపోసాడండి. అంటే మనలను రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఆ రక్షణ పొందడానికి మనం ఏమైనా ఖరీదు కట్టామా? ఎప్పుడైనా నాయన నన్ను రక్షించా కాబట్టి ఈ 1000 రూపాయలు నువ్వు ఉంచుకో అని దేవుడికి ఇచ్చిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే యేసుప్రభు వారికి ఇచ్చిన, ఆయన బ్రతికున్న కాలంలో. అంటే అటు విలువైనటువంటి రక్షణ మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు చనిపోవాల్సి వచ్చింది. ఆ రక్షణ భాగ్యాన్ని పొందటం వలన మనం ఎక్కడో అర్హత లేక, యోగ్యత లేక, దిక్కుమొక్కు లేక బయట తిరుగుతున్నటువంటి మనల్ని ద్వారం తెరిచాడు. నా ఇంట్లోనికి రండి, నా ఇంట్లోనికి రండి. బయట ఉంటాం కాదు, మీరు నా ఇంట్లోనికి రండి అని దేవుడు మనల్ని పిలిచాడు. ఎప్పుడైతే దేవుడు తన ఇంట్లోనికి మనల్ని పిలిచాడో మనకి ఆటోమేటిక్గా రయ్యమని చెప్పేసి మన రేంజ్ పెరిగిపోయింది. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా అర్హత వచ్చేసింది, ముద్ర వేసేసాడు. వీళ్ళు దేవునికి సంబంధించిన వారు దేవుని ఇంట్లోకి రావటం ద్వారా దేవుని పిల్లలు అనబడినటువంటి యోగ్యత ఎవరి వల్ల వచ్చింది చెప్పాలి మీరు? యేసు ప్రభు వారి ద్వారా. ఆయనలో ఏముంది కనుకనే మనకి రక్షణ వచ్చింది? కృప ఉండటం వల్ల మనకి రక్షణ వచ్చింది. ఆయనలో వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, నరకాన్ని పోతున్నారు, పోతే బాగున్నామండి, మనకి ఎందుకు, నేను హ్యాపీగా ఉన్నానా లేదా అనేటువంటి ఆలోచన ప్రభువారు అనుకుంటే ఆ రోజుల్లో అసలు ఈ లోకానికి రావాల్సిన పని లేదు. ఆయన మన కొరకు దెబ్బలు తినవలసిన పని లేదు, సిలువ మోయవలసిన పని లేదు, సంవత్సరం ఏసో చేయవలసిన పని లేదు, గ్రూట్ పాయ చేయవలసిన పని లేదు. అలా అనుకోలేదు. ఆయనలో కృప ఉన్నందువలన, దయ, కనికరం, జాలి, ప్రేమ ఉన్నందువలన మనల్ని రక్షించి దేవునింట్లో చేర్చుకున్నాడు. ఇది మర్చిపోవాలా, జ్ఞాపకం పెట్టుకోవాలా? మనం చెప్పండి ఒకసారి. ఈ పరిస్థితి నన్ను రక్షించినటువంటి క్రీస్తును మర్చిపోవాలా, జ్ఞాపకం పెట్టుకోవాలా? ఎలా జ్ఞాపకం పెట్టుకుంటామో చెప్పండి. ఏసునాయన, 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 ఏసునాయన అనుకుంటే జ్ఞాపకం ఉన్నట్ట? మరి ఏం చేస్తే జ్ఞాపకం ఉన్నట్టు మనం ఆయన జ్ఞాపకం పెట్టుకుంటున్నట్టు? అదిగో ప్రభు యొక్క శరీరం అక్కడ ఉంది, ప్రభు రక్తం అక్కడ ఉంది, మన కోసం ఎదురు చూస్తూ ఉంది. అర్హత లేని మనల్ని యోగ్యత కల్పించినటువంటి క్రీస్తును మన ప్రతి ఆదివారం, అప్పుడప్పుడు కాదు, ప్రతి ఆదివారము రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి, యోగ్యత కల్పించినటువంటి క్రీస్తును
మనం జ్ఞాపకం చేసుకోవాలని రక్తం, ఆయన శరీరం అక్కడ ఉంది. నాకు నా ప్రభువే ఎక్కువ, నా జీవితానికి నా దేవుడే ఎక్కువ. ఆయన నాకు ఎలాగున్నాడో తెలుసా? దావీదుని అడిగితే చెప్పాడు ఇందాక. ఇక అప్పుడే మర్చిపోయి ఉంటారులే మీరు. ఏమండి, నా దేవుడు నాకు ఎలా ఉన్నాడో తెలుసా? ఎత్తైన కోటగా ఉన్నాడు. నీకు దేవుడు నీ కాళ్ళ దగ్గర ఇంతలా కాపాడుతున్నాడమ్మో, అందుకే తన్నుకుంటా తిరుగుతున్నామమ్మో మనం. ఆయన అంటే లెక్క పత్రం లేకుండా. దేవుడు అంటే మనకి ఏదో రబ్బర్ బంతిలాగా ఉన్నాడమ్మో నీ కాళ్ళ దగ్గర, అందుకే తన్నుకుంటా దైవ భయం లేకుండా ఒకవేళ ప్రభు బల్లలో రక్షించిన క్రీస్తును లెక్క చేయకుండా జ్ఞాపకం చేసుకుండా ఉన్నాము. దావీదైతే అలాది. అసలు దావీదికి ఆ విధమైన భాగ్యం లేదు వాస్తవానికి. ప్రభు బల్లలో పాలు పొమ్ములు పొందే భాగ్యం లేదు దావీదికి. కానీ మరక కల్పించాడు ఆ విందులో. విందులో అట్టు భాగ్యాన్ని కల్పించాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు. ఏంటి ఆ సందేశం? కృప అనేటువంటి. మీరు చెప్పండి అమ్మ, తెలుగులో చెప్పండి. కృప. మన వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పండి. ఇంగ్లీష్ మ్యాన్ గ్రేస్. అబ్బా అయ్యా, మీరు మీ పక్కలో అరంలో చెప్తారా? ఏమండి, చాలా సంతోషం, చాలా సంతోషం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కృప కలిగిన వారు ఉన్నారా? ఎవరు? ఫస్ట్ ఎవరు? దేవుడు. కృప కలిగినటువంటి దేవుడు ఆయన. రెండోదిగా ఎవరు మనకు కనబడ్డారు? యేసుక్రీస్తు. కృప కలిగినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. కృప కలిగినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయం రోమపత్రిక 3వ వచనం కనబడదు. 3వ వచనం ఏమండి? 2:7 కలిసి ఉన్నాయి. చదవండి నాన్న. ఓకే, సరే. ఆ మంచి మాట మీరు గమనించారో లేదో? ఏమండి, మన తండ్రి అయినా ఎన్నో లైన్ అండి? ప్రారంభం నుండి ఎన్నో లైన్ మన వాళ్ళకి చెప్పండి. అది 4వ లైనా 5వ లైనా? 4వ లైన్. 6వ లైన్ ప్రారంభం. యేసుక్రీస్తు దాసుడు అక్కడ నుండి లెక్క పెడితే ఇది 6వ లైన్. మన తండ్రి అయిన దేవుని నుండి తర్వాత మాట చెప్పాడు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక అని చెప్పాడు. అంటే దేవుడి నుండి యేసుక్రీస్తు నుండి కృప సమాధానము అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇంక ఇందులో అనుమానం లేదు. తండ్రి అయిన దేవుడు కృప కలిగినటువంటి వాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప కలిగినటువంటి వాడు. తర్వాత ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకెవరు కృప కలిగినటువంటి వారు ఇంకెవరు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నాము. చూడండి ప్రియులారా, ఎబ్రీ పత్రికలో 10వ అధ్యాయం అండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 29వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాము. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను, ఆ మాట అండలం చేయండి, కృపకు మూలమగు ఆత్మను. పెద్ద అక్షరాల్లో ఉందా? ఆత్మని ఉంది. పెద్ద అక్షరాల్లో ఆత్మను ఉంది. అంటే ఎవరికి సంబంధించింది? ఇది పరిశుద్ధాత్ముడికి సంబంధించింది. దేనికి మూలం అంట? కృపకు మూలమగు పరిశుద్ధాత్మను తిరస్కరించేవాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రులుగా ఎంచునని మీకు తోచను అని చెప్తున్నాడు. అంటే ఈ రోజున పరిశుద్ధాత్మను తోచేవాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మను త్రోసేసేవారు, పరిశుద్ధాత్మను వద్దు మాకు అని తోసేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ మళ్ళీ అపార్థం చేసుకునే అవకాశం ఉంది. పరిశుద్ధాత్మని అంటే ఇది రెడీమేడ్లో చుచ్చేయగానే ప్యాన్ తిరుగుతున్నట్టుగా చుచ్చేయగానే పైన దిగొస్తాడని కాదు దానికి అర్థం.
పరిశుద్ధాత్మను నిరాకరించే వాళ్ళు ఉన్నారా, తిరస్కరించే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. ఇంతకీ వాక్యాన్ని ఎవరు రాయించారు? పరిశుద్ధాత్ముడు. మన పేతృపత్రికలో చదువుకుంటాం, మొదట పేతురులు చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమండి వాక్యాన్ని రాయించాడు. బైబిల్ గ్రంథంలో మొత్తం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి చెప్పండి? 66 గ్రంథాలు. ఎంతమంది రాశారు? 40 మంది రాశారు. ఈ 40 మంది ఏమండి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడిందే తప్ప మనిషిని యొక్క ఊహను బట్టి కలిగింది కాదని చాలా క్లియర్గా చెప్పాడు. అంటే 66 గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యము పరిశుద్ధాత్ముడు వలన రాయబడ్డది. ఇప్పుడు వాక్యములోది ఎవరైనా ఒకవేళ అనుసరించకపోయినట్లయితే, ఉదాహరణకు ప్రతి ఆదివారం బల్లారాధన చేయాలి మనం. ప్రతి ఆదివారం, నెలకొకసారి కాదు, ప్రతి ఆదివారం ప్రభు బల్ల తీసుకోవాలి మనం. ఎవరు ఆదేశించినటువంటి సిస్టమ్ ఇది? పరిశుద్ధాత్ముడు తన గ్రంథంలో రాయించాడు క్లియర్గా. నేను నెలకోసారి తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరిని ఎదిరించినట్టు, ఎవరిని తిరస్కరించినట్టు? వాక్యాన్ని ఎదిరించినట్టు. వాక్యాన్ని రాయించినటువంటి పరిశుద్ధాత్మను తిరస్కరించినట్టు. ఇలాగా మనం ఆలోచన చేస్తే ఎంతోమంది క్రైస్తవ సమాజంలో పరిశుద్ధాత్మను తిరస్కరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దండన ఉంది. ఎక్కువైన దండనకు పాత్రులుగా ఎంచబడినటువంటి తూచన అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మొత్తానికి ఆ వాక్యాన్ని అలాగ ఆలోచన చేస్తే అక్కడ ఒక పాయింట్ దొరికింది మనకి. ఏంటి పాయింట్ అని అంటే, తండ్రి అనే దేవుడు కృప కలిగిన వాడు. ఆయన మాత్రమే కాదు, యేసుక్రీస్తు కూడా కృప కలిగిన వాడే. ఆయన మాత్రమే కాదు, ఇంకొక వ్యక్తి ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. ఎవరు అని అంటే, పరిశుద్ధాత్ముడు కూడా కృప కలిగిన వాడు అనే పాయింట్ మనకు అర్థమైంది. కృపకు మూలమగు ఆత్మను అనేటువంటి మాటను బట్టి ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముడు కూడా కృపకు మూలం. అంటే ఆయన కృప కలిగినటువంటి వ్యక్తి. కృప కలిగిన వ్యక్తి కనుపనే గ్రంథాన్ని రాయించి మన చేతుల్లో పెట్టాడు. ఆయన కృప కలిగినటువంటి వ్యక్తి గనుకనే రక్షణ పొందినటువంటి ప్రతి వారికి ఆయన తోడుగా ఉంటూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా కృప కలిగినటువంటి వ్యక్తి. చెప్పాలి, ఈరోజు ఏ పాఠం నేర్చుకుంటున్నాం మనం? అందరూ చెప్తున్నారా? ఎప్పుడు అడిగినా చెప్పాలా? ఈ పాలు నేను ఈ కొత్త సంవత్సరంలో ప్రతిదీ అంశం చెప్తాను, మీతో చెప్పిస్తాను. అర్థమవుతుందండి? కృప అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. కృప అనేటువంటి పదానికి అర్థాలు మనకు తెలిసినాయి. బైబిల్ గ్రంథంలో ఎందరూ కృప కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారంటే, ఈ లైన్లో ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి, ఈ లైన్లో ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఎవరున్నారు? దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్పండి, ఇంకా ఎవరున్నారు? యేసుక్రీస్తు. మూడో, అక్కడ ఈ లైన్లో కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పండి, మూడో వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్ముడు. కృప కలిగినటువంటి వారిగా వీళ్ళు ఉన్నారు. చాలా బాగుందండి, చాలా బాగుంది. తర్వాత పాయింట్, కృప ఎక్కడెక్కడ ఉంటుంది అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం. గ్రంథంలో ఎవరెవరు కృప కలిగిన వారు మనం తెలుసుకున్నాము, ముగ్గురని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు కృప, యేసుక్రీస్తు కృప, దేవుని కృప ఎక్కడెక్కడ ఉంటుంది అనేటువంటిది మనకి అవసరం. ప్రియులారా, ఎక్కడెక్కడ ఉంటుంది అని అంటే, ఫస్ట్ పరలోకములో దేవుని కృప ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? పరలోకంలో దేవుని కృప ఉన్నది. రెండోదిగా భూమి మీద ఆయన కృప ఉన్నది. మూడోదిగా పరిశుద్ధుల ఎడల ఆయన కృప ఉన్నది. నాలుగోదిగా సంఘము ఎడల ఆయన కృప ఉన్నది. ఐదోదిగా క్రైస్తవ కుటుంబాల ఎడల ఆయన కృప ఉన్నది. ఆరోదిగా చెప్పాలి మీరు, ఆరోది చెప్పండి. అది చెప్పాను కదా నేను, ఆరోది చెప్పండి మీరు. ఏమండి? ఆరోది ఫస్ట్ది ఏంటో చెప్పండి. పరలోకంలో కృప ఉన్నదా? ఉంది. తర్వాత భూమి మీద ఉన్నదా? ఉన్నది. తర్వాత పరిశుద్ధుల ఎడల ఉన్నదా? ఉన్నది.
సంఘములో కృప ఉన్నది. కుటుంబాల ఎడల, దేవుని కుటుంబాల ఎడల కృప ఉన్నది. ఆరోది ఎస్ సంతోషేస్తాడు. అది వ్యక్తిగత, అంటే దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుళ్ళలోనే ఉంటుంటారు. చూసారు, వ్యక్తిగత మనుషులు ఎవరైతే ఉంటారో వ్యక్తిగత వ్యక్తుల మీద వ్యక్తిగతంగా కూడా దేవుని కృప ఉంటుంది. మొత్తం ఎన్ని పాయింట్లు? ఎక్కడెక్కడ కృప ఉంటుంది అని అంటే ఇక ఇన్ని విషయాలలో ఇన్ని చోట్ల దేవుని కృప ఉంటుంది. అయితే ఈ కృప పరలోకంలో ఉండాలన్నా, భూమి మీద ఉండాలన్నా, పరిశుద్ధుల ఎడలో ఉండాలన్నా, సంఘంలో ఉండాలన్నా, కుటుంబాల్లో ఉండాలన్నా, వ్యక్తిగతంగా నా పట్ల ఉండాలన్నా, మీ పట్ల ఉండాలన్నా, మనము దేవుడిలో, నేను దేవుళ్ళో ఉండాలి, నా కుటుంబం దేవుళ్ళో ఉండాలి, నా సంఘము దేవుళ్ళో ఉండాలి. ఇలా దేవుళ్ళో ఉంటేనే కృపకు పాత్రులం. దేవుళ్ళో లేకుండా నాయన కొల ఇప్పే నాయన ఇక్కడ పట్టేసుకుంటాను బిందుతో, మొన్నే పండగకి 4 బిందులు కొన్నాను అంటే కుదురుతుందండి? దేవుళ్ళో లేకుండా పొందేసుకుంటే కుదురుతుందా? కుదరదండి. అందుకే ఇందాక చదువుకున్నాం, నమ్మిన వారికి కృప ధారాళంగా అనుగ్రహించబడుతుంది అనేటువంటి విషయం. తర్వాత దేవుని చిత్తం అయితే ఇక్కడికి ఆప్ చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి.